జ్ఞానమహా చక్రం ఫస్ట్ గుంటూరు అమరావతి, రెండోది వైజాగ్, మూడోది వచ్చేకాడికి 2012 నుంచి మనకు కడతాల్లో కైలాసపూర్లో జరుపుకుంటున్నాం. పత్రిజీ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. భక్తి యోగం నుంచి ధ్యాన యోగంకి వెళ్ళాం కాబట్టి పత్రిజీ 91లో మూమెంట్ స్టార్ట్ అయితే కరెక్ట్గా 8 ఇయర్స్ తర్వాత మొట్టమొదట కర్నూలులోనే మన మూమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడే ధ్యాన యజ్ఞం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ధ్యాన మహాయజ్ఞంగా అయింది. మళ్ళీ 2007 తిరువణామలైకి వచ్చేకాడికి మళ్ళా అహింసా ధ్యాన మహాయజ్ఞంగా మార్చడం జరిగింది. అలా పేర్లు వేరైనా సరే మనం అందరినీ ఒకటిగా కలిపి ఆ యొక్క ఎనర్జీస్ ధ్యాన శక్తితో ప్రపంచ మానవాళికి మార్పు రావాలి. అహింసతో మనమందరం నడుచుకోవాలి. హింసా ప్రవృత్తితో ఈ ప్రపంచమంతా అనేక అనర్థాలు సృష్టిస్తున్నారు, రక్తపాతం సృష్టిస్తున్నారు. మన యొక్క ధ్యాన శక్తితో వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికే ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ అయినాయి. మరి సార్ చెప్పేవాళ్ళు, ఒంటరిగా కూర్చుంటే నీ వరకే వస్తుంది, ఇద్దరు ఆ పైన ఎంతమంది కూర్చున్నా సామూహిక ధ్యానం ద్వారాగా మనం అపారమైన ధ్యాన శక్తిని తీసుకొని ధ్యానం కుదరినటువంటి వాడు కూడా ధ్యానం కుదురుతుంది. వాళ్ళు కూడా మన అంత ఎనర్జీ సర్క్యులేట్ అయ్యి వాళ్ళల్లో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో అందరినీ ఒక చోటకి చేర్చేటువంటి కార్యక్రమమే ధ్యాన యజ్ఞం.